జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాయకల్ మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలుస్తుండగా ఆయనకు భారీ బందోబస్తు మధ్య ఇవాళ రాయకల్ మండలం కుర్మపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఓ హత్య కేసు విషయంలో ఆయనతో పాటు ఆయన భార్య కుమారుడు ముగ్గురు కూడా జీవిత ఖైదు అనుభవిస్తుండగా లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఇవాళ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మరి ఆయన అనారోగ్యంతో మృతి చెందాడా, ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. మరో వార్త, మిట్పల్లి లోని రంగారావుపేట గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. ఓ శునకాన్ని, పెంపుడు శునకాన్ని పీక్కు తినది. ఈ క్రమంలో గమనించినటువంటి ఆ యజమాని తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే అది చిరుతపులి ఆనవల్ల లేకుంటే హైనానా అన్న విషయంలో ప్రస్తుతానికైతే పోలీసులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూనే స్థానిక చుట్టుపక్కల గ్రామస్తులను అయితే అలర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలి, రాత్రిపూట సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారులు అయితే సూచిస్తున్నారు. మరొక వార్త, పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి గోదావరి తీరం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంది. ధర్మపురి గోదావరి తీరంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చేటువంటి భక్తులకు తిప్పలు తప్పట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం ప్రస్తుతం తక్కువ ఉండడంతో చెత్తా చెదరం మొత్తం కూడా అక్కడ వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఓ భక్తుడు ఆయన పూర్తి స్థాయిలో ఆ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికైతే పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ విధంగా ఉంటే ఎలా పుణ్యస్నానం ఆచరించేది, భక్తి కోసం వస్తే ఇదేనా మాకు తిప్పలు తప్ప ఉన్న విధంగా వ్యవహరిస్తున్నారు ఈ పాలక మండలి అలాగే ఈ ఆలయ సిబ్బంది అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.